నగరంలో సేకరిస్తున్న చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే క్రమంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చెత్త వాహనాల నుంచి భారీగా లిక్విడ్ లిచెట్ రోడ్లపై కారుతున్న ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీనివల్ల రోడ్డుపై వెళ్లే వారితో పాటు చుట్టుపక్కల వారు కూడా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాకుండా జిగురుగా ఉండే లిక్విడ్ లిచెట్ రోడ్లపై కారుతుండటంతో 2 వీలర్స్ స్కిడ్ అయి యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు 8,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త ఉత్పత్తవుతోంది. ఈ చెత్తను ఇళ్ల నుంచి, జీవీపీ పాయింట్ల నుంచి సెకండరీ స్టేషన్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రి 10 గంటల తర్వాత భారీ ట్రక్కులు, లారీల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే చెత్త వాహనాలు సరైన నియంత్రణ చర్యలు తీసుకోకుండానే వెళ్తున్నాయి. చెత్త తరలించే వాహనాల నుంచి రోడ్లపై లిక్విడ్ లిచెట్ భారీగా కారుతోంది. దీంతో చెత్త వాహనాలు వెళ్లే రోడ్లన్నీ దుర్వాసనగా మారుతున్నాయంటున్నారు నగరవాసులు. చెత్తపై సరైన కవరింగ్ లేకుండా లిక్విడ్ లిచెట్ను నియంత్రించే చర్యలు తీసుకోకుండానే వాహనాలు వెళ్తుండటంతో రోడ్లపై నల్లటి ద్రవం కారి రోడ్లు జారుడుగా మారుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రంతా చెత్త వాహనాలు తిరిగి ఉదయం ఆఫీసులకు వచ్చే సమయానికి రోడ్లపై లిక్విడ్ లిచెట్ ఉంటోంది. దీంతో కొంచెం స్పీడ్గా వెళ్లినా బైక్స్ స్కిడ్ అయిపోతున్నాయంటున్నారు వాహనదారులు. రోడ్లపై లిచెట్ పేరుకుపోవడంతో రోడ్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని తెలిపారు స్థానికులు. వర్షం పడినప్పుడు ఈ ద్రవం మరింత విస్తరించి కాలనీల్లోకి చేరి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో దోమలు, ఈగలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా తార్నాక, లాలాపేట్, మౌలాలి, ఈసీఐఎల్ ప్రాంతాల రోడ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు ప్రజలు. నగరంలో చెత్త తరలించాల్సిన బాధ్యత మొత్తం రామ్కీ సంస్థదే. దీనికి గాను ఆ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. కానీ రామ్కీ సంస్థ మాత్రం ఒప్పందంలో ఉన్న విధంగా చెత్తను తరలించడం లేదని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోవడంతో ట్రక్కుల నుంచి రోడ్లపై చెత్త పడడంతో పాటు లిక్విడ్ పడుతోందంటున్నారు సిటీ ప్రజలు. లిక్విడ్ లిచెట్ను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదంటున్నారు. అప్పుడప్పుడు రామ్కీ సంస్థకు జరిమానాలు విధించడం తప్ప పరిష్కారం వైపు అధికారులు దృష్టి పెట్టడం లేదన్నారు. సీల్డ్ వాహనాలు వినియోగించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు నిపుణులు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలింపుపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.